ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి మనం ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకొని స్పెషల్ దర్శనానికైతే వెళ్తాం కదా. అలా స్వామివారిని స్పెషల్ దర్శనం అంటే 300 రూపాయల టికెట్ల ద్వారా స్వామివారి దర్శనాన్ని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో జూలై మంత్కి సంబంధించి స్వామివారి దర్శన్ యొక్క టికెట్లు అయితే వాళ్ళు వెబ్సైట్లో అయితే పెడతారు. సో మీరు గనక జూలై మంత్లో స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే ఫస్ట్ టీటీడీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీ మొబైల్లో కానీ లేదంటే మీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క నెంబర్తో లాగిన్ అవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది, ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఇక్కడ లాగౌట్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు మీ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్లో లేటెస్ట్ అప్డేట్స్ కింద ఏమేం సేవలు ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉన్నాయి మీరు అప్లై చేసుకోవటానికి అనేది టైంతో సహా మీకు ఇక్కడ పెడతారనమాట. సో ఇక్కడ నేను మీకు 300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ జూలై మంత్కి అవైలబుల్ ఫర్ బుకింగ్ వచ్చేసరికి 24 ఏప్రిల్ పొద్దున 10 గంటలకని ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ఫర్దర్ పేజ్కి వెళ్తారు. సో ఈ పేజ్లో ఏ డేట్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు పెట్టుకోవటానికి అనేది ఇస్తారు. ఇక్కడ చూశారు కదా, ఏప్రిల్, మే, జూన్ అన్ని మంత్స్ కూడా అన్ని రెడ్ కలర్లో చూపిస్తున్నాయి. రెడ్ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కనిపిస్తుంది కోటా ఈజ్ ఫుల్ అనమాట, అంటే మొత్తం ఫుల్ అయిపోయినాయి, మనం అప్లై చేసుకోవటానికి లేదు అని. ఇక్కడ జూలై మంత్లో కూడా మీరు చూస్తే ఓన్లీ 2 డేట్సే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వదిలింది మార్నింగ్ 10 అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 11:40 అనమాట. సో చూశారు కదా, ఈ కాస్త టైంలోనే ఎన్ని టికెట్స్ అయితే అయిపోయినాయో. సో మీరు వదిలిన వెంటనే 10కి అన్నారు కాబట్టి వెంటనే 10కి మీరు కూర్చొని అప్లై చేస్తే ఈ 300 రూపీస్ టికెట్స్ అనేవి మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. సో వదిలిన వెంటనే మీరు అప్లై చేసుకోవటం బెటర్. ఇక్కడ మీరు మీరు నచ్చిన డేట్లో అయితే పెట్టుకొని చూడాలి. ప్రెజెంట్ అయితే ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి నేను ఒక డేట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 30 డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి స్లాట్ టైం అనేది చూపిస్తుంది. స్లాట్ టైం ఓన్లీ 10 నైట్ 10కే అవైలబుల్ ఉందని చూపిస్తుంది. అదే కనుక మీరు కొంచెం త్వరగా అప్లై చేసుకుంటే 10 గంటలకల్లా ఏమేం టైం స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది. చాలా టైం స్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో అలానే ఎన్ని అవైలబుల్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అదే కనుక మీరు త్వరగా అప్లై చేసుకుంటే చాలా అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సెలెక్టెడ్ టైం స్లాట్ వచ్చేసరికి 30th జూలై 2024 అని చూపిస్తుంది. సో మీరు ఏ డేట్ అయితే మీరు పెట్టుకున్నారో ఇక్కడ అదే డేట్ మీకు చూపిస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. మినిమం వచ్చేసరికి 1 అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 6 అనమాట. సో మీరు ఎంతమందికి అయితే ఈ టికెట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంతమందికి మీరు అప్లై చేయొచ్చు. సో నేనైతే ప్రెజెంట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ 1 అని పెడుతున్నాను. అలానే మీరు కిందకు వచ్చినట్లయితే మీకు ఎన్ని లడ్డూస్ కావాలి అనేది కూడా పెట్టుకోవచ్చు. పర్ లడ్డు ఒక్కో లడ్డు వచ్చేసరికి 50 రూపాయలు. మీకు నెంబర్ ఆఫ్ ఎడిషనల్ లడ్డూస్ వాళ్ళు ఇచ్చిన లడ్డు కాకుండా ప్రత్యేకంగా ఏమన్నా ఎక్కువ లడ్లు కావాలి అని అనుకుంటే ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు పెట్టుకోవచ్చు. పర్ లడ్డు వచ్చేసరికి 50 రూపీస్. అలానే స్వామివారి హుండీకి మీరు ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయాలి అనుకుంటే ఎంతో కొంత అమౌంట్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తే అవి స్వామివారి హుండీకి కాంట్రిబ్యూషన్ చేసినట్లు అనమాట. సో మీరు ఈ 2 ఆప్షనల్ అనమాట, అంటే మీరు కావాలి అనుకుంటే పెట్టొచ్చు, లేదంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన టైం స్లాట్ ఇది కాబట్టి దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనేది అప్పుడు ఎనేబుల్ అవుతుంది. సో మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ దర్శన్ డేట్ అలానే దర్శన్ టైం ఏ టైం స్లాట్ అయితే మీకు అవైలబుల్ ఉందో అది, అండ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ మీరు ఎన్ని బుక్ చేసుకున్నారో అది, అండ్ టికెట్ యొక్క అమౌంట్. ఇక్కడ మీరు లడ్డు గనక పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు అమౌంట్ అని చూపిస్తుంది. అలానే హుండీకి మీరు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఆ మనీ అనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ కాస్ట్ వచ్చేసరికి 300, ఎందుకంటే ఓన్లీ 1 టికెట్ నేను బుక్ చేశాను కాబట్టి. లేదు మీరు కొన్ని టికెట్స్ అండ్ నెంబర్ ఆఫ్ లడ్డూస్ అండ్ హుండీ ఆఫరింగ్స్ పెడితే ఇక్కడ టోటల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అలానే మీరు ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ కింద ఎవరైతే స్వామివారి స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి.
సో నేనైతే ఇక్కడ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే ఏజ్, అలానే జెండర్ అండ్ ఫోటో ఐడి ప్రూఫ్ కింద నేను ఆధార్ కార్డ్ ఇస్తున్నాను అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఒకసారి ఫిల్ చేసినాక 1కి 2 సార్లు చూసుకొని కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాయి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇక్కడ చూస్తే పే నౌ అనే ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో మీరు ఆన్లైన్లోనే ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసి మీ యొక్క టికెట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా పే నౌ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ ఆప్షన్ కింద మీరు అమౌంట్ పే చేయాల్సిన పేజ్కి అయితే వెళ్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గానే అప్లై చేసుకున్నాను కాబట్టి ఇక్కడ పే నౌ అనేది క్లిక్ చేయట్లేదు. సో ఈ విధంగా అయితే మీరు స్వామివారి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ని ఇలా అయితే బుక్ చేసుకోవాలి. సో ఇందాక నేను మీకు చెప్పినట్లు ముందుగానే ఏ టైం స్లాట్ అయితే అవైలబిలిటీలో వాళ్ళు ఇస్తారో ఆ టైంకి వెంటనే కూర్చొని చేసుకుంటే మీకు చాలా స్లాట్స్ మరియు అన్ని డేట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు అట్లా చేసుకున్నట్లయితే స్వామివారి దర్శనానికి మీరు అనుకున్న తేదీల్లో వెళ్ళొచ్చు. ఈ విధంగా స్వామివారి 300 రూపీస్ దర్శన్ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.